అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అని తెలుసుకుందాం. దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా అంటారు. మరి ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో కస్టమర్కు ఏ విధంగా లాభం ఉంటుంది అని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10,000 రూపాయల మొబైల్ ఉందనుకోర్రి. ఆ 10,000 రూపాయల ఫోను మ్యానుఫ్యాక్చర్లో ఎంతకు తయారవుతుంది? ఏ వస్తువు అయినా అని మనకు వచ్చిన దాంట్లో 30%, అంటే ఒక 10,000 రూపాయల ఫోను 3,000కి తయారవుతాయి. సో 3,000కి తయారైన ఫోను ఇక్కడ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఎంత అయింది? 10,000 అయింది. మరి 10,000 ఏ విధంగా అయిందంటే మధ్యలో C&F ఏజెంట్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, డీలర్ ఉంటాడు, రీటైలర్ ఉంటాడు. సో వీళ్ళందరూ కమిషన్ తీసుకున్నట్లా కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 10,000 అయింది. ప్లస్ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇట్లా వచ్చినప్పుడు కస్టమరు 3,000కి తయారైన ఫోన్ని 10,000కు పెట్టి కొంటుండు. అంటే ఇంకెన్ని రూపాయలు ఎక్కువ అవుతున్నాయి? ఇంకా 7,000 రూపాయలు ఎక్కువ అవుతున్నాయి. సో ఈ 7,000 రూపాయల్లో ఎవరి దగ్గర వసూలు చేస్తారు? 7,000 రూపాయలని కస్టమర్ దగ్గర, అంటే మన దగ్గర వసూలు చేసి వీళ్ళందరూ పంచుకుంటారు. బయట జరిగే మార్కెటింగ్ ఇట్లుంటుంది, ట్రెడిషనల్ మార్కెటింగ్. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఎట్లుంటుంది అంటే, ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి, ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ కస్టమర్కి వస్తుంది. ఈ మధ్యవర్తులు ఎవ్వరు ఉండరు. డైరెక్ట్ కస్టమర్కి వచ్చినప్పుడు ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో తనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, వాళ్ళ ఇంటి ముందటలకు, ఇంటి వెనుకోళ్ళకు, వాళ్ళకు ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించి చెప్పి అమ్మినందుకు ఈ మధ్యవర్తులకు పోతున్న చూసిర్రా 7,000. ఈ 7,000లో కంపెనీ 1,000 రూపాయలు లాభం తీసుకున్నా అని ఇంకా 6,000 రూపాయలు ఉంటాయి. సో ఈ 6,000 రూపాయలని ఏ కస్టమర్ అయితే ఈ ప్రొడక్ట్స్ అమ్ముతాడో, కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మిన కస్టమర్కు కమిషన్ రూపంలో ఇస్తుంది అన్నట్టు ఆ 6,000ని. ఈ విధంగా ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ప్రొడక్ట్స్ వాడిన కస్టమర్కు లాభం అనేది ఉంటుంది. సో కంపెనీకి ఏం లాభం అంటే, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు లేకుండా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేటివి సేల్ అవుతాయి, అంటే జనాలకు పోతాయి అన్నట్టు. ఇప్పుడు బయట ఎన్నో ప్రొడక్ట్స్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తారు కదా. సో ఆ ప్రమోషన్ ఖర్చు అనేది తగ్గుతుంది. ఇక్కడ కస్టమర్ ప్రమోట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే డబ్బులు కస్టమర్కి ఇచ్చి కస్టమర్ని డెవలప్ చేస్తారు అన్నట్టు. ఈ విధంగా మనకు ఇందులో లాభం అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ప్రొడక్ట్స్ కొంటే కస్టమర్ జేబులకు పైసలు వస్తాయి. అదే బయట మార్కెట్లో ప్రొడక్ట్స్ కొన్నామనుకోర్రి, ఇగో బయటలో జేబులకు పైసలు పోతాయి. ఇంతే సింపుల్గా చెప్పాలంటే. ఇంకా ఆదాయం ప్లస్ ఆరోగ్యం కూడా, అంటే మంచి క్వాలిటీ వస్తువులు కూడా, ఎలాంటి కల్తీ జరగకుండా క్వాలిటీ వస్తువులు కూడా మనకు లభిస్తాయి అన్నట్టు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇంతే. థ్యాంక్ యూ.